నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వాళ్ళకి 6 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చాలా బాగుంది. గత వారం లేకపోతే గత మాసం, గత సంవత్సరంతో పోలిస్తే గ్రోయింగ్ దినదిన అభివృద్ధి చెందుతున్నారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ వీడియో చేస్తాను వృషభ రాశి కోసము. అప్పటికి మంచి గ్రహాల అనుకూలత బాగుంటుంది అని చెప్పాను. ఖచ్చితంగా ఆ అనుకూలత అనేటువంటిది కనబడుతోంది. ఎప్పటి నుంచి? 13వ తారీఖు దగ్గర నుంచి కనబడుతోంది. 2వ స్థానంలో గురుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. వక్రగతి అంటే 1వ స్థానం మీద ప్రభావితం పడినా ఆయన స్థానం ఉన్నటువంటిది 2వ స్థానం. అది మీకు ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు రావడం, నిలబెట్టుకుంటారు, మిమ్మల్ని మీరు నిలబడడం అంటే ఒక స్టేబిలిటీ సంపాదించుకోవడం, డబ్బు అనేటువంటిది రాబడి పెంచుకోవడం, ఇలాంటివి ఖచ్చితంగా బాగుంటాయి. విద్యలో మంచి గ్రోత్ కనబడుతుంది. వచ్చిన డబ్బుని ఈసారి ఎలాగైనా సేవ్ చేయాలి, దుర్వినియోగం చేయకూడదు అనే ఆలోచన మీలో పుడుతుంది. తర్వాత దశమంలో రవి అండి. ఎప్పటి నుంచి? ఈయన చాలా ముఖ్యమండి వృషభ రాశి వాళ్ళకి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వృషభ రాశి వాళ్ళు కెరీర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని. సో ఖచ్చితంగా ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఎవరికైనా ఈ విషయాన్ని తెలియజేయండి. వృషభ రాశి వాళ్ళకి దశమంలోకి రవి అనేటువంటి ఆయన ఎంటర్ అవుతూ ఉన్నారు 13వ తారీఖున. ఆయన కనుక ఎంటర్ అయ్యారు అంటే 2 నెలల పాటు మీ కెరీర్ గ్రో అవుతుందండి, ఎక్కడా తిరుగులేదు. బట్ మీకు తెలియకుండానే ఎంత జరిగినా సరే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఆయన ఇవ్వరు. ఎందుకంటే కుంభం అంటే శని యొక్క రాశి. ఖచ్చితంగా ఒక పోరాటం చేయాలి, కష్టపడాలి, లేకపోతే గొడవ అవుతుంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ కెరీర్లో విజయము అనేటువంటిది కనబడుతుంది. అప్పుడు మాత్రమే మీ కెరీర్లో ఒక గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. సో ఎప్పుడైతే ఫిబ్రవరి 13వ తారీఖు దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ మీకు యోగాన్ని ఇవ్వబోతోందో అది ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉంటుందండి. సుమారుగా 100% 13 లేదా 15 తారీఖు వరకు. దీనివల్ల మీ కెరీర్ పట్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. కెరీర్లో గ్రోత్ కావాలి, ప్రమోషన్ కావాలి, హెచ్ఆర్ లాగా టీమ్ లీడర్లా ఎదగాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి, రాజకీయాల్లో గ్రోత్ కావాలి, ఏదైనా కుటుంబ సమస్యలు సాల్వ్ అవ్వాలి, ఈ పని అవ్వట్లేదు, ఈ పని ఎలా అయినా పూర్తవ్వాలి. ఖచ్చితంగా 13వ తారీఖున పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. ఆ యోగం కనబడుతోంది. మీ ఎఫర్ట్స్ పట్ల ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ అనేటువంటి చూపించకుండా ముందుకు వెళ్ళండి. తర్వాత దశమంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలంగా ఉంది. దశమంలో బుధుడు అనుకూలంగా ఉన్నారంటే వృషభ రాశి వాళ్ళకి బుధుడు ఎవరండి? 2nd లార్డ్, ధనస్థానాధిపతి. సడన్గా డబ్బు రావడం ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకొక మాట చెప్పమంటారా? దశమంలో మీకు రవి బుధులు కలిసిన బుధ ఆదిత్య యోగము అనేటువంటిది కనబడుతోంది. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి ఎండ్లో నాకు తెలిసి మాసం చివరిలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం, కెరీర్లో సడన్గా ఒక ట్రాన్స్ఫార్మింగ్ టర్నింగ్ పాయింట్ రావడం 100% జరుగుతుందండి, ఎక్కడ తిరుగులేదు.
తర్వాత బుధుడు బాగున్నారంటే వ్యాపారంలో ఎదుగుదల చూపిస్తారు. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ఆర్ సిఏ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, డాక్టర్ ఫీల్డ్ అందరికీ కూడా చాలా మంచి యోగం అనేటువంటిది చెప్పాలి. తర్వాత ఏంటి అంటే దశమంలో శుక్రుడు కూడా చాలా బాగున్నారండి. దశమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? సినీ, నాటక, కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటారు, ఇండిపెండెంట్గా వెళ్ళాలి, ఎవరి మీద నేను ఆధారపడకూడదు, ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు ఎప్పుడైతే బాగున్నారో మనస్పర్ధలు, marital లైఫ్లో ఉండేటువంటి వాళ్ళు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఆర్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి తెలివితేటలు ఇంకా పెంచుకుని ఎలాగైనా ఎదగాలి, నేను నిలబడతాను అనేటువంటి ధైర్యాన్ని, ఎందుకంటే రవి కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ యోగం మీకు కనబడబోతోంది. దశమంలో రాహు అనేటువంటి ఆయన అనుకూలంగా ఉన్నారండి. చూడండి ఎన్ని గ్రహాలు అంటే 4 గ్రహాలు ఆల్మోస్ట్ దశమంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ కుజుడు ఎంటర్ అయినా పెద్దగా ఉపయోగం ఉండదు అనుకోండి, ఏప్రిల్ దాకా పక్కన పెట్టేస్తే దశమంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి గ్రోత్ అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నారు. మీ కెరీర్ మారబోతోంది, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అయితే 4వ స్థానంలో కేతు ఉన్నారండి. మీ మదర్, మీ హోమ్, మీ ఇల్లు కానీ, మీ అమ్మగారి యొక్క విషయంలో కానీ, ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఎక్కడో అక్కడ 4వ స్థానం కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కానీ, అంటే లాస్ట్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి ఆ విషయం, ఆ తాలూకు విషయాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. బట్ వాటిని నెగ్లెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అంత మంచి యోగం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల పట్ల ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళిపోవద్దు, జాగ్రత్త పడండి. భాగ్యంలో కుజుడు అనుకూలంగా లేరు. కుజుడు అనుకూలంగా లేరు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్సర్సైజ్ బాడీకి అవసరం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మెడికల్ ఆస్ట్రాలజీని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే కుజుడు ఎక్కడున్నారండి? మకర రాశిలో, శని యొక్క స్థానంలో. మీ లోపల ఏదైనా బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే బాడీలో ఏదైనా సంథింగ్ చేంజెస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్సర్సైజ్ బాడీకి అవసరం. కుజుడు ఇండికేట్స్ ఎక్సర్సైజ్ మెడికల్ ఆస్ట్రాలజీలో. ఖచ్చితంగా బాడీకి వ్యాయామము అనేటువంటిది చేయండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఈ మాసంలో ఎస్పెషల్లీ ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి సంథింగ్ చేంజ్ అనేటువంటిది రాబోతోంది. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి, నిర్ణయం తీసుకుంటే. లాభంలో శని ఏదో ఒక విధంగా గ్రోత్ ఖచ్చితంగా ఇచ్చేస్తారండి. వ్యక్తిగత జాతకంలో ఏదైనా ఆపుతూ ఉంటే తప్ప పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. దానికి సంబంధించిన రెమెడీస్ మీరు ఫాలో అవ్వగలిగితే ఈ మాసంలో కెరీర్ అనేటువంటిది గ్రో అవ్వడం ఖాయం. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి, లేకపోతే చేతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.